కౌశిక్ రెడ్డి అరెస్టుపై అధికార విపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే ఆ పార్టీ నేతలది బ్లాక్ మెయిల్ చరిత్ర అంటూ కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్లీ ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గు అనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 ఇయర్ నుంచి టైం ఇవ్వలే. నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేరు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేరు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు. పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలో ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. వాని చరిత్ర అంతా కూడా ఆడ ప్రజల్ని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసిన చరిత్రనే పాడి కౌశిక్ రెడ్డి ఇది.